హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'కళాకాంతులు'. ఈ కథని రచించిన వారు సుదర్శనరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఒసేయ్ కళ, పొద్దున్నుంచి చూస్తున్నాను. ఎక్కడికి పోయావే? ఎక్కడ పాచి అక్కడే ఉంది. ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి. అసలే ఇవాళ దీపావళి పండుగ కూడాను. పండగ పూట ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవద్దటే. ఏరే నీ పిల్లలు, వాళ్ళనెక్కడికి పంపావు? అంది యజమానురాలు పార్వతీదేవి. అన్నీ గబగబా చేసేస్తానులేండి అమ్మగారు. ఇయ్యాల 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 అంటూ గొంతు పెగలక కళ్ళు తుడుచుకోసాగింది పని మనిషి కళావతి. ఏమైందే అలా డల్గా ఉన్నావు? ఏడుస్తున్నావేంటే? ఏం జరిగింది? ఇవాల్టి రోజు ఆడి ఆడు పోయిన రోజండి. ఆడి పేరు మీద పూజ చేయించి స్వయం పాకం ఇచ్చి వస్తున్నాను. అందుకే ఆలస్యమైనాదమ్మగారు అంది కళావతి ఏడుస్తూ. అవును కదూ, మర్చిపోయానే. ఏమీ అనుకోకే. పోయినోళ్ల కోసం బాధపడి ప్రయోజనం ఏముంది? నీ బిడ్డల కోసం గుండె రాయి చేసుకొని బ్రతకాలి. వాళ్లను బాగా చదివించవే. ఏ లోకంలో ఉన్నా నీ మొగుడు సంతోషిస్తాడు. ఇలా దిగులు పడుతూ కూర్చుంటే నీ మొగుడు ఆత్మ శాంతిస్తుందేమిటి? నీ ఇద్దరి పిల్లలు నీ రెండు కళ్ళనుకో. అవును, ఇంతకు నీ పిల్లలేరే? ఎక్కడికి పోయారు? కనిపించడం లేదు. ఆళ్ళెక్కడ పోతారమ్మా? నా వెనకే భయపడతా దాక్కున్నారు. మీరంటే వాళ్లకు సచ్చేంత భయం అమ్మగారు. ఎందుకే భయం? నేనేమైనా రాక్షసినా, భూతాన్నా? ఏరి వాళ్ళు? తల్లి వెనకాల భయపడుతూ దాక్కున్న కళావతి పిల్లలు తలలు బయటపెట్టి దొంగచాటుగా చూడసాగారు. ఒరే పిల్లలు, ఇలా రండర్రా. ఎందుకురా భయం? నా దగ్గర రండి. మీరు గట్టిగా మాట్లాడతారు కదమ్మా, అందుకే భయపడతూ ఉంటారు. నిజమేనే, గట్టిగా మాట్లాడటం, అరిచినట్టు మాట్లాడటం నాకు చిన్నప్పటి నుండి వచ్చిన అలవాటే. పిల్లలు రండర్రా, భయపడకండి. కళావతి వెనుకున్న పిల్లలు ముందుకు లాగింది. ఇద్దరూ తలంచుకొని నిలబడ్డారు. ఓరి ఓరి ఓరి, నీ పిల్లలే ఆణిముత్యాల్లా ఉంటారే, ఎంత ముద్దొస్తున్నారో అంది ఇద్దరి పిల్లల్ని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటూ. వీళ్ళని బాగా పెంచవే. వాళ్ళ ముఖాలు ఎంత కళగా ఉన్నాయో, యాపిల్ పళ్ళల్లా ఉన్నారు. నా దిష్టే తగిలేటట్టు ఉంది. రండి రండి రండి, మీకోసం ఏం తెచ్చానో చెప్పుకోండి అంది. వాళ్ళు తల్లి వంక చూశారు. తల్లి కళావతి వెళ్ళమన్నట్టు చూసింది. రండర్రా, ఇలా రండి. మీకోసం బొమ్మలు, టపాసులు, కొత్త బట్టలు కొని తెచ్చాన్రా అంటూ తను ఆ పిల్లల కోసం కొన్నవన్నీ ఇచ్చింది పార్వతీదేవి. పిల్లలు తీసుకోలేదు. తల్లి వంక చూడసాగారు. కళావతి తీసుకోమన్నట్టు పిల్లల వంక చూసింది. ఓసిని, పిల్లల్ని భలే అదుపాజ్ఞల్లో పెట్టావే. ఇలా పెంచుతున్నందుకు నిన్ను మెచ్చుకోవాలే అంటూ వాటన్నిటినీ ఇద్దరి పిల్లలకు ఇచ్చింది. వాటిని తీసుకుంటున్నప్పుడు ఆ పిల్లల కళ్ళల్లో మెరిసిన కాంతులను చూసి తెగ మురిసిపోయింది పార్వతీదేవి. ఒసేయ్ కళ, ఇలా రావే, ఇవి నీకు అంటూ కొత్త చీర, జాకెట్టు, స్వీట్ బాక్సు 1000 రూపాయలు ఇచ్చింది. పిల్లలకి ఇచ్చారు కదమ్మా, అవి చాలు. ఇవన్నీ నాకెందుకమ్మా? ఎందుకంటావేంటే పిచ్చి ముఖం దానా? ఇవాళ పండగే, తీసుకో. పండగ సంతోషాలన్నీ ఆడితోనే పోయాయినమ్మా అమ్మగారు అంది ఏడుస్తూ. ఒసేయ్, పండగ పూట ఏడవకే. అలా అనుకో మాకు. నువ్వేడుస్తుంటే పిల్లలు బిక్క మొకాలేసి ఎలా చూస్తున్నారో చూడు. ఇక నుండి ప్రతి దీపావళి నీ మొగుడికి గుర్తుగా బాగా పండగ చేసుకుంటే నీ మొగుడి ఆత్మ సంతోషిస్తుంది.
ఏడవమాకే. పిల్లల కోసమన్నా సంతోషంగా ఉండవే. యజమానురాలు ఇచ్చినవి తీసుకుని ఒళ్ళో పెట్టుకుని వంగి 2 పాదాలను తలను తాటించి దండం పెట్టింది కళావతి. పిల్లలిద్దరూ కూడా తల్లి ఎలా చేస్తే అలా చేశారు. ఓరి ఓరి ఓరి, ఎంత సంస్కారం! నీ పిల్లలు బుద్ధిమంతులే. చదివించాలే గాని బ్రహ్మాండంగా చదువుకుంటారు. వాళ్ళ పద్ధతులే చెబుతున్నాయి. చదివి బాగా పైకి వస్తారే. ఓసే కళ, ఇప్పుడే నీకు చెబుతున్నాను. నీ పిల్లల చదువు, సంధ్య, బరువు, బాధ్యతలు అన్నీ ఇక నుండి నేను చూసుకుంటాను. ధైర్యంగా ఉండవే కళ. ఆడుకోండ్రా. ఇక నుండి ఈ ఇల్లు మీదే. చక్కగా ఆడుకోండి అంది పార్వతీదేవి. పిల్లలు మళ్ళీ తల్లి వంక చూశారు. ఆడుకోమన్నట్టు చూసింది. అంతే. పిల్లలు ఆ సామాన్లన్నీ పట్టుకుని ఇల్లంతా గిరగిరా తిరగసాగారు. చూసావా కళ, అప్పుడే నా ఇంటికి ఎంత సందడొచ్చేసిందో, ఎంత కళొచ్చేసిందో. పండగంతా నా ఇంట్లోనే ఉన్నట్టుంది. ఒసే కళ, ఈ రోజు నుండి నువ్వు నీ పిల్లలు మా ఇంట్లోనే ఉండండి. చూసావా, వాళ్ళు ఆడుకుంటుంటే నా ఇల్లంతా దగదగా మెరిసిపోతుంది. పిల్లలే ఏ ఇంటికైనా కళాకాంతులు. అందుకే పిల్లలు లేని ఇల్లు దెయ్యాలను ఇంటితో సమానమన్నారు పెద్దలు. భగవంతుడు నాకు ఆ అదృష్టాన్ని ఇవ్వలేదు. ఇక నుంచి నీ పిల్లలే నా పిల్లలు అంటూ కళ్ళొత్తుకుంటూ ఆడుకున్న పిల్లల్ని చూసి తెగ మురిసిపోసాగింది పార్వతీదేవి. అమ్మగారు, నాకంత అదృష్టమా? అదృష్టమేని పిచ్చి మొకందాన. అసలు పిల్లలుంటేనే గొప్ప అదృష్టం. బంగారం లాంటి కొడుకు కూతురు పుట్టారు నీకు. పిల్లలు లేకపోతే జీవితానికి హుషారేముంటుంది? మన సరదా సంతోషాలన్నీ పిల్లలతోనే ముడిపడ్డాయి. రారా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంటి పనులన్నీ అలాగే ఉండిపోయాయి. మీ అయ్యగారు డాబా మీద పేపర్ చదువుకుంటున్నారు. నువ్వు నీ పిల్లలు వెళ్ళి నమస్కారం చేయండి. ఒట్టి బోళా మనిషి ఇట్టే పొంగిపోతారు. ఆయనకు పిల్లలంటే ఎంత ఇష్టమో ఇవ్వలేకపోయాను. పిల్లలు లేని వాళ్లకు తెలుస్తుంది పిల్లల విలువేంటో, ఆ బాధ ఏమిటో అంది పార్వతీదేవి కళ్ళు తుడుచుకుంటూ. క్రింద భార్య మాట్లాడుతున్న మాటలన్నీ డాబా పైన ఉన్న పరందామయ్య గారికి వినిపిస్తూనే విన్నాయి. విషాదంగా ఓ నవ్వు నవ్వుకున్నారు. అట్టాగేనమ్మగారు అంటూ పిల్లల్ని తీసుకొని డాబా మీదకు వెళ్ళింది కళావతి. ముగ్గురు ఆయన పాదాల మీద పడి మొక్కారు. చిరంజీవ చిరంజీవ, మీరు బాగా చదువుకొని గొప్పవాళ్ళైపోవాలరా. ఈ ఏడాది దీపావళి పండగంతా నా ఇంట్లోనే ఉండాలి. ఈరోజే కాదు, ప్రతిరోజు ఇలాగే నా ఇల్లంతా కళాకాంతులతో నిండిపోవాలి అన్నారు పరందామయ్య గారు కళ్ళ నీళ్లు నిండిన సంతోషంతో. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి. ఒక మాట అండి, మీరు వీడియోలో ఫేస్ ఎందుకు పెడుతున్నారు, టెక్స్టే పెట్టొచ్చు కదా అని కామెంట్స్ వస్తున్నాయండి. కానీ యూట్యూబ్ తెచ్చిన కొత్త రూల్తో ఫేస్ పెట్టాల్సి వస్తుందండి. ఫేస్ లేని ఛానల్ని యూట్యూబ్ తీసేస్తుంది. ఒక ఛానల్ ఆల్రెడీ పోయిందండి, అందుమూలన ఫేస్ పెట్టాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలండి.